తనుజ అభిమానులుగా ఎవరి మీదైనా సరే గొడవ పడితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ లో ఉండరు. సో లైక్ ఇప్పుడు ఏంటంటే బర్నీ గారికి రీతు గారికి గొడవ పడింది కదా, సో అది ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్? బర్నీ గారు రీతు గారు కనబడి ఎప్పుడైనా సరే చెప్తున్నా తనుజని టార్గెట్ చేసిన వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు తనుజని నమ్ముకున్న తండ్రిని కూడా టార్గెట్ చేస్తున్నారంటే రీతు బయటకు వచ్చేసింది. దానికి నిరసన ఎవరు? తనుజ అక్క, అంతే. సో అంటే ఇప్పుడు తనుజ గారితో బర్నీ గారితో ఎవరైనా గొడవ పెట్టుకుంటే వచ్చేస్తారంటారా? తనుజ అభిమానులుగా ఎవరి మీదైనా సరే గొడవ పడితే వాళ్ళు ఇంకా నెక్స్ట్ వీక్ బిగ్ బాస్ లో ఉండరు. అది కంపల్సరీ రీతు బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ సొమ్మశెట్టి విషయంలో ఒక్కటే బాధ అనిపిస్తుంది అక్క. ఆయన ఎందుకు వస్తున్నాడు పాపం, అంత కష్టపడుతున్నాడు. మన పావుని మీద కూడా కామెడీ చేసాడు, మామూలు విషయం. అలాంటి వాళ్ళు ఎందుకు రప్పిస్తున్నారు రాబాయ్? సంజన గారు ఉన్నారు, బర్నీ గారు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు కదా. పాపం సొమ్మశెట్టి గారు ఏం చేస్తారు రాబాయ్? అంత ఘనంగా వాళ్ళ వైఫ్ కష్టపడి బిగ్ బాస్ కి వచ్చి నువ్వు ప్రయత్నించు అది ఇదని చెప్తే మీరు ఆయన ఎందుకు పండిస్తున్నారు బయటికి? అది ఒకటే అర్థం కావట్లా. సొమ్మశెట్టి గారు నేను సపోర్ట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు మీరే అన్నారు బర్నీ గారితో అలా పెట్టుకుంటే తనుజ గారు ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, అందుకే రీతిని పంపిస్తున్నారని. మరి అలాంటప్పుడు సొమ్మశెట్టి గారితో సుమ్ము అని బాగానే ఉంటది కదా, మరి ఆయన ఎందుకు బయట పంపిస్తున్నారు? ఆయన ఎప్పుడు అంజనాకి ఎప్పుడు సపోర్ట్ చేశాడు అక్క? తనుజకి సపోర్ట్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేస్తున్నాడు అక్క? ఎప్పుడు మొన్న కూడా మనసులో ఉంటున్నా కూడా బయటకి ఏం మాట్లాడలే అక్కడ. ఇప్పుడు బర్నీ గారు అనుకో కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాడు, ఎత్తుకొని తిప్పుతున్నాడు. కొంచెం తనుజ కూడా డాడీ అని పోతుంది. అక్కడ సపోర్ట్ ఉంటుంది అక్క. ఇన్ని రోజులు చెప్తున్నాగా, 2 వీక్స్ నుండి 3 వీక్స్ నుండి చెప్తున్నా. మన రీతి కూడా పవన్ గురించి గొడవ పడింది, అందువల్ల వచ్చేస్తుంది. ఇంకా 1-2 వీక్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ దయచేసి మా తనుజతో పెట్టుకోవద్దురా బాబు. పెట్టుకుంటే మాత్రం మీకు బిగ్ బాస్ ఉండదు, ఏం ఉండదురా నాయన. అదొక్కటే. మరి ఆర్మీ కళ్యాణ్ గారు తోపు అంటున్నారు. తోపు అదే ఎవరి వల్ల లేసింది? మా అక్క వల్లే కానీ లేసింది అక్క. ఇన్ని రోజులు తనుజ తిరిగి అట్టొకటి పేరు సంపాదించుకున్నామా, అదొక్కటి మాత్రం హ్యాపీ అనిపిస్తుంది. తనుజ గారి వల్ల ఆర్మీ కళ్యాణ్ గారు పేరు వచ్చింది అంటున్నారు. మళ్ళీ అంతేగాక లేచింది ఆయన వల్ల, తనుజ వల్లే లేచింది. ఇన్ని రోజులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీతుని ట్రై చేశాడు, అప్పుడు ఏమన్నా వచ్చిందా? బ్యాడ్ నేమ్ వచ్చింది. తనుజ వైపు ఎప్పుడు తిప్పాడా అప్పటి నుండి మంచి నేమ్ వస్తుంది పవన్ కళ్యాణ్ కి. అది ఎందుకంటే ఒక అమ్మాయి వల్ల అబ్బాయి లేచాడు, అది మాత్రం అది ఇంపార్టెంట్. ఎందుకు రీతు వాళ్ళ డిమాండ్ పవన్ లేకపోయాడు, మునిగిపోయాడు కాక పాపం. ఎప్పుడు అమ్మాయి వాళ్ళ ఒక అబ్బాయి లేస్తారన్నప్పుడు లేయాలి కదా అనేసి. తనుజక్క మంచితనం అక్క. ఇప్పుడు అందరు అమ్మాయిలు ఒకేలాగా ఉంటారు కదా అక్క. ఇప్పుడు బయట ఒకలాగా బయట లోపల ఒకలాగా ఉంటారు. ఆమె మంచితనమే ఆయన గెలిపించింది. నేను చెప్తున్నాగా, తనుజని మంచితనంగా ఎవరైతే నమ్ముతున్నారో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు బిగ్ బాస్ లో ఉంటున్నారు అబ్బా. నేను చెప్తున్నా పక్క. కానీ సొమ్మశెట్టి విషయంలో ఒక్కటే బాధ అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇంకా గెలవాలి, ఓడాలి, బయటికి రావాల్సింది తప్పదు ఇంకా అంతే. సో ఇప్పుడు బర్నీ గారు వెళ్ళిపోకే అని చెప్పి ఒక 2 డేస్ బాధపడుతుంటాడు. ఏముంది మళ్ళీ తను వెళ్ళిపోయినా సరే తన మనసు నీ దగ్గరే ఉంటది అన్న. నువ్వేం బాధపడకు, నువ్వు గేమ్ ఆడు, నీకు కండలు చూపించి బిగ్ బాస్ వినడానికి ట్రై చెయ్యి అంతే. ఏమైనా నా చేతిలో ఉంటుందా? జనాల చేతిలో ఉంటది కదా. ఒకవేళ సొమ్మశెట్టి గారు ఉంచి పవన్ పంపిస్తే పవన్ బయట రెడ్డి కూడా సిద్ధమైపోతాడు. ఎందుకంటే అంత ఇలా ఉన్నారు. బర్నీ గారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారని అంటున్నారు. మరి తనుజాక ఉండి బర్నీ గారు వెళ్ళిపోతే ఎట్లా? ఇప్పుడు అందరినీ బిగ్ బాస్ ఎగరబడే కొద్ది అందరూ ఉంచలేం కదా అక్క. అంటే సంజయ్ గారిని పంపించి బర్నీ గారిని ఉంచొచ్చు కదా. ఏమో జనాలు ఓటింగ్ బట్టి ఉంటుంది అక్క. మనం అందరూ డిసైడ్ గారు అక్క వాళ్ళే ఉంటున్నారు అన్నారు కదా. అక్క వాళ్ళు ఉంటారంటే ప్రతిసారి అక్క మీద ప్రేమ సేపు అక్క వాళ్ళు నమ్ముకొని ఉంటే బిగ్ బాస్ ఇంకా జనాలు ఎందుకు చూస్తారు అక్క? బోరింగ్ వస్తుంది కదా జనాలకు కూడా. ఓరే బాబు తనుజ నమ్ముకొని ఇంకా అందరు లోపటే ఉంచుతున్నారా బా, ఇంకెలా ఎవరు బయట రప్పిరా అని ఫేక్ ఓటింగ్ కూడా చెప్తారు జనాలు. నాలుకే కక్క ఎటు పడితే అటు మాట్లాడుతుంటారు అంతే. అది సో సంజన గారు గేమ్ బాగా ఆడట్లేదా, ఆడుతున్నారా? సంజన గారు పాపం చాలా ఉంది పాపం. మొన్న రీతుని అంత పాపం చేశారు కదా పాపం, దానివల్ల ఏమన్నా ఉసిరి తగిలి బయటకి ఏమన్నా వస్తున్నారు ఏమన్నా తెలిసి. మీ తనుజాక హాస్టల్ లో ఉన్నప్పుడు ఆర్మీ కళ్యాణ్ రీతు చేసిన పని మీకు తెలుసు అనుకుంటా. అది తీసుకొని ఇట్లా కింద అట్లా అన్నారు కదా. ఆ వీడియో నేను చూడలేదు అక్క. చూడలేదు ఆ వీడియో నేను చూడలేదు. బట్ అంటే చేయడం కరెక్ట్ అంటారా? చేయడం కాదు కానీ మన తనుజాక మాత్రం తప్పు కాదు. తప్పు కాదు నేను చెప్తున్నాగా, అది తప్పు కాదు. ఎవరు చెప్పారు అనక? పవన్ కళ్యాణ్ అన్నాడా ఇట్లా చేపలు కడతా అన్నాడా? ఎవరన్నారా? తనుజ హనుమని చెప్పిందా ఏమన్నా? తనుజ హనుమని చెప్పలేదు, పవన్ కళ్యాణ్ అన్నాడు. అన్న దయచేసి పవన్ కళ్యాణ్ ఈ వీడియో నీ దాకా చేరితే నీకు ఒక మంచి నేమ్ వస్తుంది. ఇప్పుడిప్పుడే నువ్వు జనాల్లోకి వెళ్తున్నావు, నువ్వు గెలవాలని చెప్పి నీకు టోపీ కూడా దగ్గరకు వస్తుంది. కాబట్టి దయచేసి తనుజ మీద కాకుండా ఈ 2 వీక్స్ గేమ్ మేము పెట్టావు అనుకో, టాప్ 2nd లో ఉంటావు. ఎందుకంటే 2nd లో ఉంటాడు, తనుజ ఫస్ట్ ఉంటుంది కాబట్టి. ఇమానియల్ అన్న పర్లేదన్న పాపం, చాలా మంది ఫ్యాన్స్ ఆయన కూడా లెగాలని చూస్తాం కానీ పాపం డల్ అయిపోతున్నాడు అంతే.
తనుజ గారు ఈ మధ్య ఎక్కువ ఆమెకి బట్టలు లేనట్టు ఓన్లీ ఆర్మీ కళ్యాణ్ షర్ట్లు వేసుకుంటున్నారు, ఏంటంటారు? ఓరి బాబోయ్, షర్ట్లు వేసుకుంటే ఏముందన్న దాంట్లో, నాకు అర్థం కాదు. ఏదో బట్టలు ఉన్నాయి కదా అవి, ఈయనవే ఎందుకు వేసుకోవాలి? ఇమాన్లో లేకపోతే ఇంకా డిమాండ్ ఎవరినో ఒకరు అడగచ్చు కదా. అక్క అంత మంది టార్గెట్ చేస్తూ అంత బాధపడుతున్నారు అక్క. పవన్ కళ్యాణ్ ఒక్కడే కదా అక్క పాజిటివ్ గా సపోర్ట్ చేస్తుంది. అందుకని బట్టలు వేసుకుంటారండి. కొంచెం ఏదో మాటలంత మాత్రం వేసుకుందేమో, దాని కూడా అంతేనక్క. బట్టలో ఏముంది అక్క, నాకు అర్థం కాదు. అన్నారు కదా తనుజ గారు వల్ల కళ్యాణ్ ఉంటున్నారని, మరి అప్పుడు కళ్యాణ్ కదా వేసుకోవాల్సింది తనుజ బట్టలు. తనుజ బట్టలు ఎట్ట వేసుకుంటారు అక్క? మరి కళ్యాణ్ బట్టలు ఇవి ఎందుకు వేసుకునేది? ఓ మనం వేసుకోవట్లేదు అక్క బాయ్స్ బట్టలు, దాంట్లో ఏముంది అక్క? అక్క ఒక విషయం చెప్పనా, ఒక అమ్మాయికి ఎట్లయినా సరే ట్రోలింగ్ చేసి ఓడిపించాలని చెప్పి చాలా మంది అనుకుంటారు, బయట అనుకుని లోపల అనుకుంటారు. కానీ అమ్మాయికి ఎవడైనా పాజిటివ్ గా సపోర్ట్ చేస్తే వాడికెళ్ళి ఉంటది అక్క. ఎవరైనా అర్థమైందా? ఇంతమంది బాయ్స్ ట్రోలింగ్ చేసి నువ్వు ఓడకూడదు, చాలా మంది ఆమె ట్రోలింగ్ చేసినా సరే ఒక్కడు పవన్ కళ్యాణ్ తన పక్క నుండి తన ఫ్యామిలీని కూడా కాదనుకున్నాడు. చూసావు అక్క, తన ఫ్యామిలీ కూడా కాదనుకుని తనుజ కోసం చేశాడు. తన వల్ల అది పాజిటివ్ తీసుకొని చేస్తున్నావు తప్ప తన మనసులో ఎటువంటి నిరుద్దేశం అయితే లేదు. 100% సారీ. సో మీరు బిగ్ బాస్ వెళ్ళాలనుకుంటున్నారండి మీరు ఒక ఛాన్స్ వస్తే? నేను చెప్తున్నా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా తనుజక్క విన్ అయితే హ్యాపీ అంతే. తనుజ బాధ్యత పక్కన పెట్టి నువ్వు మామూలుగా చూసారా ఫ్యాన్స్, చూసారు కదా ఎన్ని క్వశ్చన్లు కూడా నాకు ఎక్కట్లేదు. తనుజ మైండ్ మునిగిపోయింది. ఇంకా అంతే, ఏ క్వశ్చన్ ఎక్కిన నా బుర్రకి ఎక్కట్లేదు. ఇంకా తనుజకి కప్పు రాకపోతే అదే చూసారా ఫ్యాన్స్, అదే తనుజ కప్పు గెలిచినా గెలకపోయినా మా మనసులు గెలుచుకున్న ఏకైక వ్యక్తి తనుజ. ఎందుకంటే వస్తే అన్నం పెడతారా? అన్నమా? అన్నం దాగి ఫస్ట్ పాదాలకు వందనం చేసుకున్నా.